వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్చాల సమీపంలో నిర్మితమైన శ్రీ కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిదుర్గా నాగేశ్వరరావు తెలిపారు. స్వామివారి ఆలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ దీపాలంకరణ, ఆలయ ప్రాంగణమంతా వైభవంగా తీర్చిదిద్దుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయంలో సకల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఈవో హరిదుర్గా నాగేశ్వరరావు తెలిపారు. పనులు చేయండి అందరినీ. అమ్మాయి రండి, మొత్తం చేయండి. మీ ఇద్దరు స్నేహం శంకర్ ఇటారా మీకు పెట్టండి అమ్మా. చూస్తామా
నేను మాట్లాడుతున్నాను. శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రము ముత్యాల జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా. ఇక్కడ మనకి స్వామివారు విశేషంగా మొత్తం 5 అవతారాలతో దర్శనమిస్తారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష. అంటే ఈ 4 అవతారాలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే స్వామివారి 4 రూపాలుగా మనం దర్శించుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి 4 వైపులా 4 రూపాలుగా స్వామివారు 4 ముఖాలుగా దర్శనమిస్తారు. అలాగే 5వది వచ్చేసరికి ఈశాన్యమూర్తి అవతారం ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపం అనేది మనం ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరుని ఒక లింగ రూపాన్ని మనం దర్శించుకుంటాం కాబట్టి ఈ 4 ముఖాలకు మధ్యలో కనిపించే లింగాకారం సరికి 5వ అవతారం అది ఊర్ధ్వముఖం కింద ఉంటుంది. అలాగే మనకి ఎక్కడా లేనట్టుగా గర్భాలయానికి 4 వైపులా 4 ద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు కూడా మనకి క్షేత్రంలో 4 వైపులా దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ మనకి పార్వతీ స్వరూపంగా కామాక్షి అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలాగే మన ఇక్కడ గణపతి సరికి విజయ గణపతి స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి దేవాలయం చుట్టుపక్కల చూసినట్లయితే చిన్న చిన్న ఉపాలయాలు కనిపిస్తున్నాయి. అవి మొత్తం 108 ఉపాలయాలు. లోపల పక్క 32 స్వామికి పరివారాలు, 12 జ్యోతిర్లింగాలు, 6 రకాల గణపతులు, 6 రకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు, 26 రకాల అమ్మవార్లు, 18 శివుని అవతార మూర్తులు ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ మనకి 1 కోటి మంది భక్తుల చేత 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేయాలని ఒక మహత్ సంకల్పంతో ఈ దేవాలయం నిర్మించారు కాబట్టి కోటిలింగ సహిత హరిహర మహాక్షేత్రంగా ఈ దేవాలయం పిలవడం జరుగుతుంది. అలాగే మనకి క్షేత్రంలో క్షేత్రపాలకుడు శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయుడుగా వెంకటేశ్వర స్వామిని ఈశాన్య భాగాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలాగే మనకి రేపు వచ్చే శివరాత్రి సందర్భంగా మనకి ఇక్కడ కార్యనిర్వహణాధికారి గారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా క్యూ లైన్లు, మంచినీళ్ళు, అలాగే అన్నదాన కార్యక్రమానికి సంబంధించి భోజన వసతులు, అలాగే భక్తులు వచ్చి ఇక్కడ నైటు నిద్ర చేయకుండా మనకి ఇక్కడ జాగారం చేయడానికి టెంట్లు అవన్నీ కూడా వేస్తున్నటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే మనకి ఇక్కడ దేవాలయంలో కళ్యాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. అలాగే మనకి స్వామివారికి లింగోద్భవ సమయంలో అన్నాభిషేకము, ఏకరుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక ఏకరుద్రాభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే తర్వాత అమ్మవారికి, గణపతికి కూడా విశేష పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణలు కూడా జరుగుతూ ఉంటాయి.